నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే, నీ దళపతిని నేనేలే. నో అంటే నో అంట, రోజా నువ్వే, గీతాంజలి నువ్వే. ఈరోజు మీకోసం ఎలైట్ మోషన్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్ ఇమెయిల్ లిరికల్ వీడియో టీం తీసుకొస్తున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, అలా వీడియోగా కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిట్ మార్క్ ప్రీసెట్ మరియు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఆల్రెడీ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి ఇంపోర్ట్ మరియు డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో ముందుగా ఎడిట్ చేసి టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా బిట్ మార్క్ ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఆడియో అండ్ బిట్ మార్క్ ప్రీసెట్ యాడ్ చేసి కనిపిస్తుంది కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీడియా ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీ ఫోన్ లేదా డిస్క్రిప్షన్ ఇచ్చిన మీ ఇమెయిల్ లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఒకటి ఇమేజ్ యాడ్ చేస్తున్నా. ఇమేజ్ యాడ్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ నుంచి థర్డ్ ఐకాన్ ఉంది కదా, జూమ్ బటన్ ఐకాన్ క్లిక్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్లో ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఐకాన్ క్లిక్ చేసుకొని ఈ మీది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇలా. తర్వాత ఆడియో ఎండ్ కూడా వెళ్ళిపోండి. ఇమేజ్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత టెక్స్ట్ పిక్చర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. లెఫ్ట్ డాట్ కనిపిస్తున్న ఐకాన్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసినాం కదా ఇమేజ్, ఆ ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, లెఫ్ట్ డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ టెక్స్ట్ పిక్చర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ రౌండ్ రెక్టాంగిల్ లేయర్ 1 లేయర్ కనిపిస్తుంది కదా, లేయర్ క్లిక్ చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేయండి, కాపీ లేయర్ క్లిక్ చేయండి. మళ్ళీ బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్లో స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. తర్వాత ఈ లేయర్ చూడండి, ఆడియో వరకు వస్తుందా లేదా ఎక్కువ అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి ఎక్కువ అవుతుంది. లేయర్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సపోర్ట్ ఏదో ఒక నేమ్ రాసుకోండి. కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టుకోండి. ఇక్కడ ఫోన్ సెలెక్ట్ చేసుకోండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని వ్యూ ఆల్ ఫోన్ క్లిక్ చేసుకోండి. ఫస్ట్లో 3 లైన్ కనిపిస్తున్న ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంపోర్ట్ ఫోన్ క్లిక్ చేయండి. ఎక్కడైతే డిస్క్రిప్షన్ డౌన్ చేసుకున్న ఫోన్తో ఆ ఫోన్ చార్జ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సర్చ్ బార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. తర్వాత ఫాంట్ క్లిక్ చేసుకోండి. తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఐకాన్ క్లిక్ చేసుకొని టెక్స్ట్ అంటే కిందికి స్క్రోల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ జూమ్ ఐకాన్ క్లిక్ చేసుకొని టెక్స్ట్ అంటే కొంచెం పెద్దగా చేసుకోండి. తర్వాత ఆడియో ఎండుకు వెళ్ళిపోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి, ఏ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి, రైట్ ఆరో క్లిక్ చేయండి. బిట్ మార్క్ చూడండి, ఏ ఐకాన్ క్లిక్ చేసుకొని
ఇక్కడ మధ్యలో ఐకాన్ కనిపిస్తుంది కదా, కట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఆల్ బీట్ మార్క్స్ వరకు టెక్స్ట్ లేయర్‌ని కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్ టు సాంగ్ ఎండ్ వరకు టెక్స్ట్ లేయర్‌ని కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీ లిరిక్స్ రాసుకోండి. ఫస్ట్ నుంచి సాంగ్ వింటూ లిరిక్స్ ఎలా ఎలా పేస్ట్ చేస్తారంటే, డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఒక లిరిక్స్ టెక్స్ట్ ఓపెన్ చేసుకోండి. నేను నోట్ ప్యాడ్ మీద కాపీ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ లిరిక్స్ సాంగ్ లిరిక్స్ టెక్స్ట్ ఉంది కదా, లిరిక్స్ కాపీ చేయండి. మళ్ళీ ఎలైట్ మోషన్ ఓపెన్ చేసి బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ లిరిక్స్ ఉంది కదా, ఫస్ట్ లేయర్ క్లిక్ చేయండి, ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకోండి, టెక్స్ట్లో సెలెక్ట్ ఆన్ క్లిక్ చేసుకోండి. కింద టెక్స్ట్ వస్తుందో టెక్స్ట్ క్లిక్ చేసుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ వస్తుంది కదా, ఇక్కడ మధ్యలో ఐకాన్ క్లిక్ చేసుకొని ఈ ఐకాన్ కింద మన కీబోర్డ్ యారో ఐకాన్ ఉంది, క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఆల్ బిట్ మార్క్స్ వరకు ఇలా టెక్స్ట్ పేస్ట్ చేసుకోండి ఆడియో వింటూ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్ లిరిక్స్ టెక్స్ట్ అనేది ఎండ్ వరకు పేస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ టెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసుకోండి. టెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ లిరిక్స్ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. లెఫ్ట్ డాట్ ఉంది కదా, ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఇది చూడండి, ఇక్కడ మీకు లిరిక్స్ కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ లిరిక్స్ ఇమేజ్ టెక్స్ట్ ఉంది కదా, అది ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. తర్వాత ఒక లిరిక్స్ డిషి పెట్టండి, నెక్స్ట్ లిరిక్స్ పేస్ట్ చేయండి. ఈ విధంగా ఒక డిషి పెట్టి ఇంకొక లిరిక్స్ పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ లేయర్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ టెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ లిరిక్ టెక్స్ట్ ఉంది కదా, లిరిక్స్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, 3 డాట్స్ క్లిక్ చేసుకోండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ని ఇప్పుడు టెక్స్ట్కు పెట్టిన మధ్యలో ఆ టెక్స్ట్కు పేస్ట్ చేయండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, 3 డాట్స్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్. ఈ విధంగా ఎక్కడైతే పేస్ట్ చేయాలో ఎఫెక్ట్స్, ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. సెకండ్ లిరిక్స్ టెక్స్ట్ కూడా పేస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పైన ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో ఐకాన్ క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి.